దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాలము మీరందరూ ప్రభుతో గడపాలని దేవుడు ఎంతో ఆశతో ఇలాంటి ప్రోగ్రామ్స్, ఏదో కల్వరి మినిస్ట్రీసు, కల్వరి మా సంఘం కాదు. దేవుడు మనందరికీ రక్షకుడు. ఇది దేవుని సంఘం, దేవుని వాక్యం. దేవుడు మనందరినీ ప్రేమిస్తూ ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితి కలగాలని కార్యక్రమాలు. కాబట్టి ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీరు వినండి. దేవునితో సన్నిహితులై నడవండి. దేవునికి ప్రియమైన బిడ్డలుగా మార్చబడండి. దేవునికి ఇష్టలుగా చేర్చబడండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు అధికంగా దేవుణ్ణి ప్రేమించడానికి నీ జీవితాన్ని సమర్పించుకో. తొందరపడి లోకము శరీరము నీలో లేకుండా చూసుకో. రెండోదిగా, యేసు రక్షకుడు దేవుడని నమ్మని వారు ఎవరైనా ఉంటే ఈరోజు మీకు ఈ సువార్త, ఈ శుభవార్త. యేసు నీ కొరకు మరణించాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. ప్రాణం పెట్టాడు నీ కొరకు, నా కొరకు, రక్తం కార్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. నా పాప నిమిత్తం కార్చిన రక్తం ద్వారా పాపక్షమాపణ, నిత్య జీవం. అందుకే ఈ ఉదయం మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవెవ్వరివైనా కానీ యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. రెండో విషయం, ఈరోజు దేవుని బిడ్డలుగా ముందుకు వెళ్తూ ఆత్మికంగా పడిపోయారమ్మా, ఎవరైనా కానీ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ మీద కృప చూపబోతున్నాడు, నీ జీవితాన్ని తిరిగి లేవనెత్తుతాడు. మా కుటుంబంలో చాలా కష్టాలండి, భరించలేని బాధలండి. కొన్నిసార్లు చెప్పలేమండి, మనుషులతో చెప్పుకోలేము. మనసు వికలమయ్యే పరిస్థితులు ఉంటాయి. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ప్లీజ్ ధైర్యంగా ఉండండి. దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. మెండైన ఆయన కృప నీపై చూపుతాడు. కాబట్టి ఉదయకాలం అందరం కూడా దేవుని వాక్యం విందాం. మీతో కలిసి నేను కూడా ఈ మాటను రిసీవ్ చేసుకుని చదువుకుందాం. నేను చదువుతున్నాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినను నువ్వు దానికి భయపడవు. కొన్ని నోటి మాటలు, కొన్ని గాయాలు, నొప్పి కలుగుతుంది. శరీరంలో దెబ్బ పడితే నొప్పి, మనసు నొప్పి, మనసు గాయం అనేది ఒకటి ఉంటుందండి. మనసులో గాయాలు, నొప్పి, అది పైకి కనపడదు. ఎక్కడన్నా దెబ్బ తగిలితే ఎక్కడన్నా కనపడుతుంది. శరీర గాయాలకి చికిత్స ఉంది, డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, దేవుడు స్వస్థపరుస్తాడు. మనసు నొప్పి, మనసుకు కలిగే గాయం, దాని నుండి చాటు చేస్తాడట. అంటే దాని నుండి నేను తప్పిస్తాడట. నోటి మాట చేత కలిగే నొప్పి నుండి నేను చాటు చేస్తా. అంటే అలాంటి పరిస్థితి నుండి తప్పకుండా నేను ప్రొటెక్ట్ చేస్తా. పడితే నీ మీద, కానీ నేను నిన్ను కాపాడు. అంతేకాక ప్రళయం వచ్చి నువ్వు భయపడవు, ఎందుకంటే నేను కదా నిన్ను కాపాడే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. వాళ్ళు ఇట్లని వెళ్ళట్లని కృంగిపోయావా? ఈ మానసిక పోరాటాలతో మనసు నొప్పియా, బాధల, గాయాల, చింతన, వేదన, తప్పకుండా నీ మనసుకు కలిగే నొప్పిని, ఆ మాటలని, ఆ ప్రభావముల నుంచి కాపాడగలిగే దేవుడే నువ్వు నమ్ముకున్న దేవుడు. సహోదరుడా, సహోదరి, ధైర్యం తెచ్చుకో. ఈరోజు నీకో వాగ్దానం చేస్తున్నాడు. నీ మనసులో ఉన్న గాయం, నీ మనసులో ఉన్న నొప్పి, నీ మనసుకైనటువంటి ప్రతి బాధను, ప్రతి గాయమును, ప్రతి నొప్పి నుంచి నేను నిన్ను కాపాడుతాను, నువ్వు భయపడొద్దు అంటున్నాడు. ప్రళయం వచ్చినా నువ్వు భయపడవు. ఎందుకు? దేవుడే నీతో, నాతో ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ రిసీవ్ చేసుకోండి. దేవుని స్తుతించండి, మంచిగా పట్టుకొని ప్రార్థన చేయండి. నీ మనసుకున్న గాయాన్ని, నొప్పిని, వేదనని, బాధని ఆయన చేతిలో పెట్టేసే. కాబట్టి ఏ గాయమైనా, అది ఎటువంటి గాయమైనా కాపాడగలిగేవాడు, దాని నుంచి విడిపించగలిగే దేవుడు ఆయన. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. నీకు ప్రతి నొప్పిని, గాయమును, నీ హృదయ గాయమును, నీ హృదయంలో కలిగే నొప్పిని, గాయమును, భయపడకు, నీ హృదయంలో కలిగే బాధను తప్పకుండా కాపాడుతానని వాగ్దానం చేస్తున్న దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలం మనందరం కలిసి దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఇస్తున్న వాగ్దానం, నీ నొప్పిని, నీ గాయమును మాన్పి వేసేదను. ఆమేన్. దేవుని స్తుతించండి. భయపడకు, నీ నొప్పిని, గాయమును నేను మాన్పేస్తా. భయపడొద్దు, నీ నొప్పిని, గాయము నేను మాన్పి వేసేదను. కాబట్టి ఈ వాగ్దానం అందరూ స్తుతిస్తూ ప్రతి ఒక్కరు ప్రే చేసుకోండి. ఈరోజు శనివారం
బెల్లంపల్లి సువార్త ఉజ్జీవ సభ రండి, పాలు పొందండి. ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయి వెళ్ళొచ్చు. ఎంతమంది వాగ్దానం ఇచ్చినారో కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైతనగర్ దగ్గర 3 ఆరాధనలు ఆదివారం పాలు పొందండి, దేవుని దీవెనలు పొందండి. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం నాయనా, వారి మనసులో నొప్పి, వారి హృదయంలో గాయం, వారికి కలిగే మనుషుల మాట వలన, ఇతరుల పరిస్థితులను బట్టి, ఈవిల్ ప్రభావాన్ని బట్టి, పోరాటాలను బట్టి కలిగే ప్రతి గాయం, ప్రతి నొప్పి, ప్రతి వేదన మాన్పి వారిని ఒక ఆత్మీకంగా నిలబెట్టండి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, మానసికంగా ప్రతి గాయం మాన్పండి. కోర్టు కేసులు కొట్టివేయబడి న్యాయం చేయండి. భూసంబంధమైన తగాదాలు విడుదల నాయన. ఏ గృహాలైతే రక్షణ లేదు, మారు మనసు లేదు, పాపక్షమాపణ లేని ప్రతి ఒక్కరు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ. ఎవరెవరు సమస్యలు, ఎవరెవరు ఇరుకులు, ఎవరెవరు ఇబ్బందులు, ఎవరెవరు పోరాటాలు విడుదలయ్యాలి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, గర్భాలు లేని గర్భాలు తెరవబడాలి, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవాలు. అంతేకాక సమస్యలు, సుడిగుండాల్లో ఉన్న బిడ్డలకు విడుదల. ప్రతి కాడి విరగొట్టబడి నీ కృప చూపండి. మనుషులు దురాలోచనలు, శత్రు ప్రభావాల నుంచి నీ బిడ్డలను విడిపించండి. ఇతర దేశంలో మా ప్రియులను రక్షించి క్షేమము, రక్షణ, ఆరోగ్యము, ఆశీర్వాదం, ఆత్మీయత వారికి ఇచ్చి వారిని దీవించి, జాబ్ లేని వారికి, సెటిల్ కాని వారికి ఇతర దేశాల్లో సహాయం చేయండి నాయన. సొంత గృహాలకు రావాలని ఇతర దేశాలు ట్రై చేస్తే నడిపించండి. భారతదేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళే వారి వీసా విషయంలో, అన్ని ఆర్థిక విషయాల్లో సహాయం చేయండి ప్రభా. అయ్యా, చదువుకునే బిడ్డలు, ఫీజు లేను, లేకపోతే ఎగ్జామ్స్, ప్రతి ఒక్కరికి నీ సహాయం దయచేయండి. కుడి ఎడమ నాయన, అటు ఇటు నలుగుతున్న వారికి సహాయం చేయండి, విడిపించండి నాయన. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధాన్ని గద్దిస్తూ నీ రక్తముతో ఈ సేవను సీల్ చేస్తూ నాయన, నోటి మాటల చేత కలిగే ప్రతి నొప్పికి ఈ సేవలో మా కుటుంబం నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారిని కాపాడండి, భద్రపరచండి. గొప్పవారు ఉన్నట్టు కుటుంబం. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ అయా, ఈ సంవత్సరం అంతటిలో నీ కృప వారికి తోడుగా ఉంచి వారిని ఆశీర్వదించమని, నీ సన్నిధి కాంతిని అందరి మీద అనుగ్రహించి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ప్రియులని, క్రైస్తవ సమాజాన్ని దీవించి జాషువా జనరేషన్ లేపి మా భారతదేశాన్ని రక్షించి నీ కృప మెండుగా మాకు చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. దేవుడు ఈ ఉదయకాల ప్రార్థనలు మార్నింగ్ 5 to 6 ఆరాధన పాస్టర్ ప్రవీణ్ నుండి అటెండ్ అవుతున్నారా? పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్, అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారోన్ ప్రవీణ్, కల్వరి టెస్ట్ మనిషి మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాటిలో పెట్టే చక్కటి వర్తమానాలు, పాటలు, సాక్ష్యాలు వినండి. రోజు ఈవినింగ్ లైవ్ ఉంటుంది. ఈరోజు శనివారం సాయంత్రం సువార్త సభ బెల్లంపల్లిలో. ఎవరు బెల్లంపల్లికి వచ్చిన ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనాలు, సువార్త ఉజ్జీవం. అంతేకాక ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయి వెళ్ళొచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఆదివారం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 9:30 3 ఆరాధనలు. దేవుడు అక్కడ అద్భుతంగా ఆయన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి సిద్ధపడండి. నెక్స్ట్ దేవుని బిడ్డలారా, మీ అందరినీ దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఇంకా మీ కృప, ఆయన కృప మెండుగా మీపై కలుగునుగాక. ఆమేన్.